యూజెస్ ఆఫ్ కంప్యూటర్, యూజెస్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇప్పుడు ఇంతకు ముందు కూడా కొన్ని నేర్చుకున్నాం. యూజెస్ ఆఫ్ కంప్యూటర్ స్కూల్స్లో, హోమ్లో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉపయోగపడుద్ది, మళ్ళీ షాప్స్ అండ్ మాల్స్లో ఎలా ఉపయోగపడుద్ది, బ్యాంకులో ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు హాస్పిటల్లో ఏ విధంగా మనకు కంప్యూటర్ ఉపయోగపడుతుంది, డిజైనింగ్ ఏ విధంగా కంప్యూటర్తో చేయొచ్చు అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే హాస్పిటల్లో కీపింగ్ రికార్డ్స్ ఆఫ్ పేషెంట్స్ అంటే పేషెంట్స్ యొక్క రికార్డ్స్ని భద్రపరుస్తుంది. అలాగే ప్రిపేర్ మెడికల్ రిపోర్ట్స్ అండ్ ఎక్స్రేస్, మెడికల్ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేస్తుంది, తయారు చేస్తుంది, ఎక్స్రేస్ కూడా మనము తీయొచ్చు. ఈ విధంగా హాస్పిటల్లో ఉపయోగపడుతుంది. హెల్పింగ్ డాక్టర్స్ లెర్న్ మోర్ అబౌట్ డిసీజెస్ అండ్ దేర్ కాజెస్, ఆ డాక్టర్కి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇతర వ్యాధుల కారణాలు కనుక్కోవడానికి కూడా కంప్యూటర్ ఉపయోగపడుతుంది. ఇది హాస్పిటల్ గురించి. డిజైనింగ్ గురించి ఏంటంటే డిజైనింగ్ క్లాస్ అండ్ కార్స్, మిషన్స్, బిల్డింగ్స్, ఈటీసీ. డిజైనింగ్ ఏ విధంగా చేయొచ్చు అంటే వేసుకున్న దుస్తుల్లో చేసుకోవచ్చు డిజైనింగ్. కార్స్ డిజైనింగ్ చేయొచ్చు, మిషన్స్ కూడా డిజైనింగ్ చేయొచ్చు, బిల్డింగ్ కూడా డిజైనింగ్ చేసుకొని మనము ఆ విధంగా మనము తయారు చేసుకోవచ్చు. డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్. డిజైనింగ్ ఇంకేం చేయొచ్చు, ప్రింటింగ్ బుక్స్ కూడా చేయొచ్చు, మళ్ళీ న్యూస్ పేపర్ కూడా మనము డిజైనింగ్ చేసుకోవచ్చు, మ్యాగజైన్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. అలాగే మేకింగ్ కార్టూన్స్ అండ్ యానిమేటెడ్ మూవీస్ అంటే కార్టూన్ బొమ్మలు మనము తయారు చేసుకుని మాట్లాడే విధంగా మనము కార్టూన్స్ తయారు చేసుకుని పిల్లలకి ఎంతో బాగా ఉపయోగ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే యానిమేటెడ్ మూవీస్ కూడా మనము చాలా తయారు చేసుకొని చాలా దీనిగా ఉపయోగం చేసుకోవచ్చు. అంతే కంప్యూటర్ తాలూకా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం కంప్యూటర్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతే ప్రతి ఒక్క దీనిలో కూడా కంప్యూటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే తప్పనిసరిగా కంప్యూటర్ నేర్చుకుని మీ భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను.